ఒక్కసారి ఊహించుకోండి. ఒక ఆడపిల్ల తన సొంత భర్త ఇంట్లో తినడానికి తిండి లేక 2 చపాతీలు తన ఇన్నర్స్‌లో దాచుకుని భయంతో వాష్‌రూమ్‌కి వెళ్లి తినాల్సిన పరిస్థితి. వినడానికే భయంకరంగా ఉంది కదా! కానీ ఇదొక నిజ జీవిత కథ. ఆమెకి చదువంటే ప్రాణం. ప్రతిరోజు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకుంది. గ్రామంలోనే 10వ తరగతి, కాలేజీ పూర్తి చేసిన మొదటి మహిళ. డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కంది. కానీ సమాజ ఒత్తిడితో 16 ఏళ్లకే పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక ప్రేమ దొరుకుతుందనుకుంది. కానీ ఎదురైంది హింస. ఆహారం లేదు, ప్రేమ లేదు, భయం మాత్రమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నాకు ఆకలిగా ఉంది అని అడగలేని పరిస్థితి. తన కోసం కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం బతికింది. ఒకరోజు ఇలా బ్రతకడం కంటే చావడమే మంచిదనుకుంది. కానీ అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాళ్ళ కోసం నేను చావకూడదు అని. 4 జతల బట్టలు, 2 చిన్నపిల్లలు, 2700 రూపాయలతో ఆ ఇంటి నుంచి బయటకొచ్చింది. కొట్టారు, వేధించారు, ఎగ్జామ్స్ రాయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఆగలేదు. కాలేజీలో ఫస్ట్ వచ్చింది. ఒక తల్లిగా, ఒక వర్కింగ్ ఉమెన్గా అన్ని బాధ్యతల మధ్య మొదటి ప్రయత్నంలోనే మధ్యప్రదేశ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎస్ అయ్యింది. ఆమె పేరే సవితా ప్రధాన్. మన రోజువారీ జీవితంలో డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడితే స్పందించే ఈ సమాజం ఇలాంటి ప్రేరేపించే మహిళల గురించి మాట్లాడడానికి మాత్రం ముందుకు రాదు. కానీ నిజంగా ప్రపంచాన్ని మార్చేది ఫ్యాషనా? ఏమో కాదేమో. ధైర్యం, పోరాటం, ఆత్మగౌరవం ఇవేమో. సరే, ఇదంతా వదిలే. ఇప్పుడు చెప్పు, నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వకుండా నిన్ను వెనక్కి లాగుతున్న విషయాలేంటి? కమెంట్లో రాయి, నేను కూడా తెలుసుకుంటా.